ఇవాళ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీలో లాకప్ డెత్స్ పై చర్చ జరపాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. గాదె సాయికృష్ణ, ఏడుకొండలు, మాల గంగమ్మ, క్రాంతికుమార్, దరియా హుసేన్ మరణాలపై చర్చ జరపాలని వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. కొంతకాలంగా ఏపీలో వరుసగా లాకప్ డెత్ ఘటనలు జరుగుతున్న పరిస్థితి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, చాలా వేడిగా ఈ చర్చలు జరిగే అవకాశం ఉన్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్న నేపథ్యంలో వాట్ ఆర్ ద అప్డేట్స్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నటువంటి లాకప్ డెత్ల వ్యవహారాన్ని ప్రధానంగా పార్లమెంటు ముందుకు తీసుకెళ్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ గురుమూర్తి లోక్సభలో వాయిదా తీర్మానానికి నోటీస్ ఇచ్చారు. దీనిపైన చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు పూర్తిగా రాష్ట్రంలో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. లాకప్ లో వేధించి అతన్ని చంపడం, కనీసం ఆయన బోర్డు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైనటువంటి ఒక అరాచక పాలన కొనసాగుతోంది. చాలా మంది ఇప్పటికీ 5గురు లాకప్ డెత్ మరణాలు జరిగాయి. సో పోలీసులు ఎలాంటి భయం లేకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పౌరులను హింసిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వం కూడా వారికి వంత పాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన చర్చ జరపాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి లోక్సభలో నోటీస్ ఇచ్చారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 209 క్రైమ్ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయ్యాయి. అందులో 12 అటెంప్టెడ్ రేప్ కేసెస్ లో, 35 లైంగిక వేధింపుల కేసులు, 97 ఫిజికల్ అసాల్ట్ కేసులు. సో ఇలా వందల సంఖ్యలో నేరాలు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. పౌరుల ప్రాణాలను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశం పైన చర్చ జరపాలి, లాకప్ డెత్ పైన చర్చ జరపాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ముందుకు తీసుకెళ్తోంది. హరి వెంకటేష్, మొన్న శుక్రవారం రోజు చూసాము పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలందరికీ కూడా గైడ్ లైన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాని ప్రకారమే ప్రస్తుతం ఈ వాయిదా తీర్మానం అన్నట్టుగా మనకు అర్థమవుతున్న సిచ్యువేషన్. సో ఇంకా ఏ అంశాలు గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు? మొన్న జరిగినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా కొన్ని నిర్దేశం చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. మనం చూస్తున్నాం, ఆక్వా రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర రాకపోవడం, మామిడి, పొగాకు, మొక్కజొన్న ఇలా రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఈ అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర ఇప్పించేందుకు పనిచేయాలని చెప్పి ఎంపీలకు ఆదేశాలు ఇచ్చారు. సో ఈ అంశాలపైన కూడా ఫర్దర్ గా 4 వారాల పాటు పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ప్రజా సమస్యలన్నింటినీ కూడా పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు గిట్టుబాటు ధర అందించే దిశగా కూడా ఎంపీలు ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ముందుకెళ్తున్నారు. హరి ఆల్ రైట్ వెంకటేష్.